వృషభ రాశి వారికి 2026 జనవరి 5 తర్వాత ఈ 6 లక్షణాలు కనిపిస్తే కోటీశ్వర యోగం ఖాయం. వృషభ రాశి వారికి 2026వ సంవత్సరం జనవరి 5 తర్వాత కొన్ని స్పష్టమైన మార్పులు మొదలయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ మార్పులు సాధారణంగా ఒక్కసారిగా రావు. ముందుగా మనిషిలో ఆలోచనల్లో, అలవాట్లలో, దృష్టిలో చిన్న చిన్న మార్పులుగా ప్రారంభమవుతాయి. ఆ మార్పులే తర్వాత జీవితాన్ని పూర్తిగా కొత్త దారిలోకి తీసుకెళ్తాయి. ఈ వీడియో వృషభ రాశివారు సాధారణంగా చూసి మర్చిపోయే వీడియో కాదు. ఇది మీరు ఈ సమయంలో వినాల్సిన విషయం. ఇప్పుడే ఈ వీడియో మీ ముందుకు రావటానికి కూడా ఒక కారణం ఉంది. ఎందుకంటే ప్రతి మార్పు మొదలయ్యే ముందు మనిషికి కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. ఇది సరదాగా చెప్పే మాటలు కాదు. ఇది ఊహాగానాలపై చేసిన వ్యాఖ్యలు కూడా కాదు. 2026 జనవరి 5 తర్వాత వృషభ రాశివారి జీవితంలో కనిపించే మార్పులను గమనిస్తూ జ్యోతిష్య పరిశీలనలు, కాలగణనల ఆధారంగా సమీకరించిన సమాచారం ఇది. ఈ మార్పులు చిన్నవిగా ఉండవు. మీరు ఇప్పటివరకు ఊహించని స్థాయిలో మీ జీవితం దిశమారే అవకాశం ఉంటుంది. కాని ఏ మంచి మార్పు వచ్చినా దానికి ముందుగా మనిషి లోపలే ఒక సిద్ధత జరుగుతుంది. ఆ సిద్ధతే కొన్ని ప్రత్యేక లక్షణాల రూపంలో బయటపడుతుంది. 2026 తర్వాత వృషభ రాశివారు ఆర్థికంగా, వ్యక్తిగతంగా ఎదగబోయే ముందు 6 కీలక లక్షణాలు తప్పకుండా కనిపిస్తాయని పరిశీలనలు చెబుతున్నాయి. ఈ వీడియోలో చెప్పే 6 లక్షణాలు మీ జీవితంలో ఇప్పటికే కనిపిస్తున్నాయా, లేదా ఇప్పుడిప్పుడే మొదలవుతున్నాయా? అలా ఉంటే మీ జీవితంలో ఒక పెద్ద మార్పు దశ మొదలవుతోందని అర్థం చేసుకోవచ్చు. ఈ వీడియోని మధ్యలో ఆపకుండా చూడండి. వేరే పనులు చేస్తూ వినకుండా కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చొని వినండి. ఎందుకంటే ఇందులో చెప్పే ప్రతి అంశం మీ జీవిత పరిస్థితులతో అనుసంధానమై ఉండొచ్చు. మీరు ఇప్పటివరకు ఎదుర్కొన్న కష్టాలు, అయోమయాలు, ప్రశ్నలకు కొన్ని సమాధానాలు ఇందులో స్పష్టంగా కనిపించవచ్చు. మీ భవిష్యత్తు దిశను అర్థం చేసుకునే ఒక అవగాహన కూడా ఈ వీడియో ద్వారా లభిస్తుంది. చివరి వరకు వినండి. ఎందుకంటే చాలామంది దృష్టి పెట్టని చివరి విషయాల్లోనే జీవితాన్ని మలుపు తిప్పే సూచనలు దాగి ఉంటాయి. ఇప్పుడు వృషభ రాశివారి జీవితంలో కనిపించబోయే పెద్ద మార్పు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. వృషభ రాశివారు చిన్నప్పటినుంచే జీవితాన్ని తేలికగా గడపరు. బాధ్యతలు, ఒత్తిళ్లు, కుటుంబ భారం ఇవి చాలా తొందరగానే మొదలవుతాయి. ఇతరులతో పోలిస్తే ఎక్కువ భారం మోసే స్వభావం వృషభ రాశివారిలో స్పష్టంగా కనిపిస్తుంది. దీనికి కారణం ఈ జన్మలో జరిగిన విషయాలే కాదు, గతంలో చేసిన త్యాగాలు, బాధ్యతలే ఈ జన్మలో ఆలస్యంగా ఫలితాలుగా మారుతున్నట్టు జ్యోతిష్య పరిశీలనలు చెబుతున్నాయి. వృషభ రాశివారు ముందుగా తమ గురించి కాకుండా కుటుంబం గురించి, బాధ్యత గురించి ఆలోచించే స్వభావం కలవారు. కాని ఆ త్యాగాలకు రావాల్సిన గుర్తింపు చాలాసార్లు ఆలస్యమవుతుంది. వృషభ రాశివారి ప్రయాణం నేరుగా శిఖరానికి వెళ్లదు. ముందుగా నేలమీద నడవాలి. అడుగడుగున పరీక్షలు ఎదురవుతాయి. ఆ పరీక్షల్లో నిలబడి ముందుకు సాగగలిగితేనే వారికి పెద్ద స్థాయి మార్పు కనిపిస్తుంది. ఈ రాశిలో పుట్టినవారు బాధను ఎక్కువగా బయటకు చూపించరు. లోపల చాలా ఆలోచనలు, సంఘర్షణలు జరుగుతుంటాయి. కాని అదే అంతర్గత బలం ఒక సమయంలో వారి జీవితాన్ని కొత్త దశలోకి తీసుకెళ్తుంది. వృషభ రాశివారికి అన్యాయం శాశ్వతంగా ఉండదు, ఆలస్యం మాత్రమే ఉంటుంది. అందుకే చివరి విజయం ఎక్కువ ప్రభావంతో కనిపిస్తుంది. 2026 సంవత్సరం వృషభ రాశివారికి ఎందుకు ముఖ్యమైనదంటే ఈ సంవత్సరం వారి జీవితంలో సాధారణంగా గడిచిపోయే సంవత్సరం కాదు. శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆశీసులతో జ్యోతిష్యం చెప్పగలరు అమ్మవారి ఉపాసకులు రామచంద్ర సిద్ధాంతి గారు. మనలో చాలా మంది కొన్ని చెప్పుకోలేని సమస్యలతో బాధపడుతుంటారు. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల సమస్యలు, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి మీ యొక్క ప్రతి ఒక్క సమస్యకు 100% పరిష్కారం చేయగలరు. స్త్రీ మరియు పురుష వశీకరణం ప్రత్యేకమైన మంత్ర పద్ధతిలో చేయగలరు. అయితే ఆలస్యం చేయకుండా నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి. మీ సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది, నాది గ్యారంటీ. అయితే సంప్రదించవలసిన నెంబర్ రామచంద్ర సిద్ధాంతి గారు 901433393338.
ముందుగా ఆలోచనల్లో మార్పు వస్తుంది. ఆ తర్వాత పరిస్థితుల్లో మార్పు కనిపిస్తుంది. చివరికి జీవనశైలిలో స్పష్టమైన మార్పు మొదలవుతుంది. ఇప్పటివరకు వృషభరాశివారు కేవలం పరిస్థితులతో పోరాడుతూ ముందుకు సాగారు. 2026 నుంచి మాత్రం తమ జీవితాన్ని తామే దిశమార్చుకునే అవకాశం వస్తుంది. ఇప్పటివరకు చేసిన ప్రయత్నాలకు, త్యాగాలకు ఫలితాలు నెమ్మదిగా కనిపించటం మొదలవుతుంది. చిన్న ప్రయత్నాలు కూడా అర్థవంతమైన ఫలితాలను ఇవ్వడం ప్రారంభిస్తాయి. కానీ 2026 సంవత్సరంలో వృషభరాశివారి విలువను అందరూ గమనించాల్సిన పరిస్థితి వస్తుంది. వృషభరాశివారి విషయంలో జీవితం ఎప్పుడూ సులభంగా మారదు. చివరి వరకు పరీక్షలు ఉంటాయి. కాని ఆ పరీక్షలు పూర్తయ్యాకే మార్పు మొదలవుతుంది. 2026 సంవత్సరం అదే మలుపు మొదలయ్యే కాలంగా కనిపిస్తుంది. జనవరి 5 తర్వాత వృషభరాశివారి జీవితంలో ఒక కీలక మార్పు మొదలవుతుంది. ఇది చిన్న మార్పు కాదు, జీవనదిశను నెమ్మదిగా కాని బలంగా మార్చే స్థాయి మార్పు. ఈ ప్రభావం 3 ప్రధాన విషయాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. మొదటిది డబ్బు ప్రవాహం. ఇప్పటివరకు డబ్బు వచ్చినా నిలవలేదు, ఏదో ఒక ఖర్చులో ఆగిపోయేది. కాని జనవరి 5 తర్వాత ఆదాయం నిలవటం మొదలవుతుంది. ప్లానింగ్, స్థిరత్వం పెరుగుతాయి. రెండవది పనిలో గుర్తింపు. మీరు చేస్తున్న శ్రమ ఇప్పటివరకు కనిపించకపోయినా ఈ కాలం తర్వాత తప్పకుండా గుర్తించబడుతుంది. పని ద్వారా పేరు, అవకాశం రెండూ కలిసి వస్తాయి. మూడవది మీపై మీకే నమ్మకం పెరగడం. ఇప్పటివరకు మీ సామర్థ్యాన్ని మీరు కూడా తక్కువగా చూసి ఉండవచ్చు. కాని ఈ దశ తర్వాత మీ ఆలోచన విధానం మారుతుంది. ఇక మీరు చిన్నగా ఆలోచించరు. ఈ మార్పులు ఒక్కసారిగా రావు, మెల్లగా మొదలై లోతుగా స్థిరపడతాయి. జనవరి 5 తర్వాత మీ జీవితంలో జరిగే ప్రతి చిన్న మార్పు ఒక సంకేతంలా ఉంటుంది. వృషభరాశివారికి ధనయోగం ఒక రోజులో రాదు. ఇది ఒక ప్రక్రియ. ముందుగా ఆర్థిక ఒత్తిడి పెరుగుతుంది, తర్వాత అవసరాలు ఎక్కువవుతాయి, అనంతరం అనుకోని దారిలో ఆదాయ అవకాశాలు తెరుచుకుంటాయి. 2026లో మీకు వచ్చే ఆదాయం ఒక్క మార్గంలో ఉండదు. 2 లేదా 3 వైపుల నుంచి మొదలయ్యే అవకాశాలు ఉంటాయి. మొదట చిన్నగా అనిపించినా అదే భవిష్యత్తులో బలమైన ఆధారంగా మారుతుంది. ఈ సమయంలో మీరు తీసుకునే ఒక్క నిర్ణయం చాలా సంవత్సరాల ప్రభావం చూపేలా ఉంటుంది. కాబట్టి ఆతురత వద్దు, తొందరపాటు నిర్ణయాలు వద్దు. శాంతిగా పరిస్థితిని అర్థం చేసుకుని ముందడుగు వేయండి. ఇంకో ముఖ్యమైన మార్పు ఏంటంటే మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మారడం మొదలవుతుంది. కొంతమంది మెల్లగా దూరమవుతారు. ఇది బాధ కలిగించొచ్చు, కానీ ఇది అవసరమైన మార్పు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ మీ ప్రయాణంలో మీతో పాటు రావాల్సిన అవసరం లేదు. ఇక రెండవ ముఖ్యమైన మార్పు ఆలోచనల దిశ మారడం. ఇప్పటివరకు మీరు ఎక్కువగా ఇతరుల అవసరాలు, వారి బాధ్యతల గురించి ఆలోచించారు. కానీ ఈ దశ నుంచి మీ భవిష్యత్తు, మీ స్థిరత్వం, మీ ఎదుగుదల మీద దృష్టి పెట్టడం మొదలవుతుంది. ఇది స్వార్థం కాదు, ఇది అవసరం. మూడవ మార్పు ఒంటరితనం. మీరు ఒంటరిగా ఉండాలని ఎక్కువగా కోరుకుంటారు. ఇది నిరాశ కాదు, ఇది అంతర్ముఖత. ఈ సమయంలో మీరు మీలోనే సమాధానాలు వెతుకుతారు. గందరగోళం తగ్గి దిశ స్పష్టమవుతుంది. నాలుగవ మార్పు సహనం మారడం. ఇప్పటివరకు మీరు చాలా భరించారు, మాటలు, పరిస్థితులు, మనుషులు. కానీ ఇకపై అనవసరమైన వాటిని భరించరు. ఇది కోపం కాదు, ఇది మీ శక్తి పెరుగుతున్న సూచన. ఈ మార్పులన్నీ భయపడాల్సినవి కావు. ఇవి మీ జీవితం కొత్త దశలోకి ప్రవేశిస్తోందని సూచించే సంకేతాలు. ఇవి కోటీశ్వర మార్గానికి ముందు కనిపించే ముందస్తు మార్పులు. అకస్మాత్తుగా దూరమయ్యే వ్యక్తులు. ఇది శాపం కాదు, అవసరం. వృషభరాశివారి జీవితంలో ఒక దశలో కొంతమంది మెల్లగా దూరమవటం మొదలవుతుంది. స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, కొన్నిసార్లు చాలా దగ్గరైన వాళ్లేఫే కావచ్చు. ఇది మొదట బాధ కలిగిస్తుంది. ఎందుకంటే మీరు సంబంధాలను సులభంగా వదిలే వ్యక్తి కాదు. ఎవరైనా దూరమైతే తప్పు మీలోనే ఉందేమో అని మీరు లోపలే ఆలోచిస్తారు. కాని ఇక్కడ ఒక నిజం ఉంది. మీరు ఎదగడానికి సిద్ధమవుతున్నప్పుడు అవసరం లేని సంబంధాలు సహజంగా తొలగిపోతాయి. ఇది ఎవరి నిర్ణయం కాదు, ఇది జీవితానికి అవసరమైన మార్పు. ఎందుకంటే పెద్ద స్థాయి, పెద్ద బాధ్యత, పెద్ద విజయం
అన్నింటినీ ప్రతి ఒక్కరితో కలిసి మోసుకోలేరు. కొంతమంది మీ ఎదుగుదలను అర్థం చేసుకోలేరు. కొంతమంది మీ మార్పును భరించలేరు. కొంతమంది మీ శక్తిని తగ్గిస్తారు. అందుకే ఈ దశలో మీరు ఒంటరిగా అనిపించుకోవచ్చు. కాని అదే సమయంలో మీలో నిజమైన శక్తి బయటపడుతుంది. ఎవరూ లేని సమయంలోనే మనిషి తన అసలు సామర్థ్యాన్ని గుర్తిస్తాడు. ఒంటరితనం వెనుక ఉన్న అసలు కారణం ఇదే. ఈ సమయంలో మీరు తక్కువ మాట్లాడతారు. అవసరం లేని వివరణలు ఇవ్వరు. తక్షణ స్పందనలు ఉండవు. ఎందుకంటే మీ లోపల ఒక నిర్మాణం జరుగుతోంది. ఇది బలహీనత కాదు. ఇది ముందుకు వెళ్లే ముందు వచ్చే నిశ్శబ్దం. ఇప్పటి వరకు ఇతరుల మాటలు మీ నిర్ణయాలను ప్రభావితం చేశాయి. కాని ఇప్పుడు మీలోని స్వరం మీరు వినడం మొదలుపెడుతున్నారు. ఈ దశలోనే మీ జీవితం గురించి నిజమైన ప్రశ్నలు మొదలవుతాయి. నాకు నిజంగా ఏమీ కావాలి? నేను ఏ దిశలో వెళ్ళాలి? ఇంతకాలం నేను ఎందుకు ఇన్ని కష్టాలు భరించాను? ఇప్పుడు నేను ఏం సాధించాలి? ఈ ప్రశ్నలకు బయట ప్రపంచం సమాధానం ఇవ్వదు. సమాధానాలు మీలోపలే వస్తాయి. అందుకే ఈ ఒంటరితనం వృషభ రాశివారికి దారి చూపించే దశగా మారుతుంది. ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు ఆతురతతో ఉండవు, చాలా ఆలోచనతో ఉంటాయి. అందుకే అవి తప్పు అయ్యే అవకాశం చాలా తక్కువ. ఇది మీ జీవితంలో అత్యంత కీలకమైన, పవిత్రమైన దశ. నిద్రలో వచ్చే సంకేత కలలు ఏమీ చెబుతున్నాయి? ఈ కాలంలో వృషభ రాశివారు కొన్ని ప్రత్యేకమైన కలలు చూస్తారు. ఇవి సాధారణ కలలు కావు. ఇవి మార్పుకు సంబంధించిన సూచనలు. నీరు కనిపిస్తే మీ మీద ఉన్న భారాలు మెల్లగా తొలగిపోతున్నాయన్న సంకేతం. దీపం లేదా వెలుగు కనిపిస్తే మీకు సరైన దారి త్వరలో స్పష్టమవుతుంది. దేవాలయాలు కనిపిస్తే మీ జీవితంపై అనుగ్రహం పనిచేస్తోంది. పాములు లేదా ఆవులు కనిపిస్తే మీలో ఒక కొత్త శక్తి జాగృతమవుతోంది. ఈ కలలను నిర్లక్ష్యం చేయకండి. ఆ రోజు మీ ఆలోచనలు మరింత స్పష్టంగా ఉంటాయి. ఆ సమయంలో తీసుకునే చిన్న నిర్ణయాలు కూడా పెద్ద ప్రభావం చూపిస్తాయి. డబ్బు విషయంలో వచ్చే చివరి పరీక్ష వృషభ రాశివారి జీవితంలో డబ్బు విషయంలో ఒక కీలకమైన దశ వస్తుంది. ఈ సమయంలో పరిస్థితి మారదేమో అని అనిపించవచ్చు. డబ్బు రావాల్సిన చోట ఆగిపోవచ్చు, లేదా అనుకోని ఖర్చు ఎదురవచ్చు. ఇక్కడే చాలామంది వెనక్కి తగ్గిపోతారు. కాని ఇదే మీ విజయానికి తలుపు. ఈ సమయంలో మీరు నిజాయితీగా ఉండి సహనం చూపించి అవసరం లేని ఆశల్లో పడకపోతే ఫలితం వెంటనే మారుతుంది. ఈ దశ దాటిన తర్వాత డబ్బు రావటం మాత్రమే కాదు, డబ్బు నిలవటం కూడా మొదలవుతుంది. అదే అసలు మార్పు. వృషభ రాశివారికి జీవితంలో ఒక బలమైన మార్పు మొదలవుతుంది. ఇప్పటివరకు మీకు నష్టం చేసినవారు, మిమ్మల్ని తక్కువగా చూసినవారు, వెనక మాట్లాడినవారు, అదే వ్యక్తులు ఇప్పుడు మీకు సహాయం చేయటానికి ముందుకు వస్తారు. ఇది వింతగా అనిపించవచ్చు. కాని మీ శక్తి పెరిగినప్పుడు మీ ప్రభావం కూడా మారుతుంది. మీరేమీ మాట్లాడకపోయినా మీ ఉనికే చాలిస్తుంది. ఇది భయం కాదు, మీపై వచ్చిన గౌరవం. ఈ దశలో మీరు గుర్తుంచుకోవాల్సిన ఒక విషయం ఉంది. ప్రతీకారం గురించి ఆలోచించకండి, మౌనంగా ఉండండి. ఎందుకంటే మీరు ఏమీ చేయకుండానే పరిస్థితులే మీకు న్యాయం చేస్తాయి. ఇదే వృషభరాశి వారికి వచ్చే అత్యంత శక్తివంతమైన దశ. ఇక్కడ్నుంచి మీ జీవితం కొత్త స్థాయికి చేరుతుంది. ఇప్పటివరకు ఆగిపోయిన పనులు ఒక్కసారిగా కదలడం మొదలవుతుంది. చదువు కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఆస్తి లేదా వివాహ విషయమై కావచ్చు, చాలా దగ్గరికి వచ్చి మళ్లీ ఆగిపోయిన అనుభవం మీకు ఉంటుంది. ఇవి విఫలమైన పనులు కాదు, సరైన సమయం కోసం ఎదురుచూసిన పనులు మాత్రమే. ప్రతి విషయానికి ఒక ఖచ్చితమైన సమయం ఉంటుంది. ఆ సమయం రాకపోతే ఎంత ప్రయత్నించినా ఫలితం కనిపించదు. 2026 జనవరి 5 తర్వాత వృషభ రాశివారి జీవితంలో ఈ ఆగిపోయిన పనులు ఒక్కొక్కటిగా ముందుకు రావడం మొదలవుతుంది. ఇది ఒక్కసారిగా జరిగే అద్భుతంలా అనిపించవచ్చు, కానీ నిజానికి మీరు ఇప్పుడు ఆ బాధ్యతను మోయగల స్థాయికి చేరుకున్నారు. ఈ సమయంలో మీరు జాగ్రత్తగా ఉండాల్సింది ఒక్కటే, అతి ఆతృత. అన్నీ ఒకేసారి కదలడం గందరగోళం తెస్తుంది. శాంతిగా ఒక్కో అడుగు వేసుకుంటూ ముందుకు వెళ్ళగలిగితే విజయం తప్పదు. కుటుంబంలో మీ విలువ కూడా మారుతుంది. ఇప్పటివరకు మీరు బాధ్యతలు మోస్తూనే ఉన్నారు, కానీ వాటికి తగిన గుర్తింపు దక్కలేదు.
మీరు ఉన్నప్పుడు అది సాధారణంగా తీసుకున్నారు. ఇప్పుడు పరిస్థితి మారుతుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబమే మీ అభిప్రాయాన్ని అడగడం మొదలుపెడుతుంది. ఈ మార్పు ఒక్కసారిగా కాదు, మెల్లగా కాని స్థిరంగా జరుగుతుంది. మీ సహనం, మీ త్యాగాలు, మీ స్థిరత్వం ఇప్పుడు కనిపించటం మొదలవుతుంది. మీరు ఇప్పుడు భావోద్వేగాలతో కాదు, స్పష్టమైన ఆలోచనతో మాట్లాడతారు. మీ మాటల్లో ఉన్న బలం కుటుంబాన్ని ప్రభావితం చేస్తుంది. ఈ దశలో వృషభ రాశివారు గర్వానికి వెళ్లకూడదు. ఇది ప్రదర్శన చెయ్యాల్సిన సమయం కాదు, ప్రతీకారం తీసుకునే సమయం కూడా కాదు. మీరు నిశ్శబ్దంగా వచ్చిన గౌరవాన్ని స్వీకరిస్తే కుటుంబ సంబంధాలు మరింత బలపడతాయి. మాటలు తగ్గించి ప్రవర్తన పెంచితే మీ స్థానం సహజంగానే పెరుగుతుంది. మీ మాటలకు ఇప్పుడు ఒక ప్రత్యేకమైన బలం వస్తుంది. వృషభ రాశివారు ఎక్కువగా మాట్లాడేవారు కాదు. అవసరమైతే మాత్రమే మాట్లాడతారు, లేకపోతే మౌనంగా ఉంటారు. కాని 2026 సంవత్సరంలో ఈ మౌనం వెనక ఉన్న శక్తి బయటకు వస్తుంది. మీరు మాట్లాడినప్పుడు ఇతరులు వినడం ప్రారంభిస్తారు. ఇది అధికారం వల్ల కాదు, మీ అనుభవం వల్ల. మీ మాటల్లో నిజాయితీ ఉంటుంది, మీ స్వరంలో ఆత్మవిశ్వాసం ఉంటుంది. ఇప్పటివరకు మీరు చెప్పినా పట్టించుకోని వారు ఇప్పుడు మీ మాటను తప్పనిసరిగా పరిగణలోకి తీసుకుంటారు. ఈ దశలో మీ మాటలతో మీరు చాలా చేయగలరు. ఒక మాట ఒక అవకాశాన్ని తీసుకురాగలదు, ఒక నిర్ణయం జీవితాన్ని మలుపు తిప్పగలదు. అందుకే ఈ సమయంలో మీ మాటలను జాగ్రత్తగా ఉపయోగించాలి. కఠినంగా కాదు, స్పష్టంగా మాట్లాడాలి. మీ మాటలు మీకు శత్రువులుగా ఉన్నవారిని మిత్రులుగా మార్చే శక్తి కలిగి ఉంటాయి. ఇప్పుడే మీలో ఆధ్యాత్మిక ఆకర్షణ పెరుగుతుంది. ఇది ఎవరో చెప్పినందువల్ల కాదు, లోపల నుంచే వస్తుంది. అకస్మాత్తుగా దేవాలయాలకు వెళ్లాలని అనిపిస్తుంది, మంత్రాలు వినాలని అనిపిస్తుంది, పూజలో కూర్చోవాలని అనిపిస్తుంది. ఇది భయం కాదు, మీ జీవితం తేలికపడుతున్న సంకేతం. మీ మీద ఉన్న భారాలు తగ్గినప్పుడు మనసు సహజంగా శాంతిని కోరుకుంటుంది. ఈ సమయంలో మీరు చేసే పూజ సాధారణ పూజ కాదు, ఇది మనసును స్థిరపరిచే పూజ. మంత్రం జపిస్తే మనసు ప్రశాంతమవుతుంది. మనసు ప్రశాంతమైతే ఆలోచనలు స్పష్టమవుతాయి. ఈ స్పష్టతే సరైన నిర్ణయాలు తీసుకునే శక్తినిస్తుంది. అప్పులు తీరే దశ కూడా ఇక్కడ మొదలవుతుంది. అప్పులంటే కేవలం డబ్బు సమస్య కాదు, అవి మనసును నలిపే భారాలు, రాత్రి నిద్రపోనివ్వని ఆలోచనలు, ఎంత సంపాదించినా చేతిలో నిలవని పరిస్థితి. ఈ చక్రం 2026లో ముగింపు దశకు చేరుతుంది. మొదట చిన్న మార్పులుగా కనిపిస్తుంది. ఒక బాకీ అనుకోకుండా తీరుతుంది, ఒక చెల్లింపు ఆగకుండా పూర్తవుతుంది. ఇవి చిన్న విషయాల్లా అనిపించవచ్చు, కానీ ఇవే పెద్ద మార్పుకు మొదటి అడుగులు. అప్పులు తీరడం అంటే కేవలం డబ్బు సమస్య తీరడం కాదు, మనసుకు వచ్చిన విముక్తి. మనసు తేలికపడితే జీవితం ముందుకు వేగంగా సాగుతుంది. ఈ దశలో వృషభరాశివారు మళ్లీ అప్పుల వైపు వెళ్లకూడదు. సాధారణ జీవితం, స్థిరమైన జీవితం, ఇవే నిజమైన ఆనందాన్నిస్తాయి. ఇప్పుడిప్పుడే ముగుస్తున్న ఈ అప్పుల దశే మీ కొత్త జీవితానికి ఆరంభం. ఉద్యోగం లేదా వ్యాపారంలో ఒక పెద్ద మార్పు దగ్గర పడుతోంది. వృషభ రాశివారికి పని కేవలం జీవనోపాధి కాదు, అది ఆత్మగౌరవంతో ముడిపడి ఉంటుంది. ఎంత కష్టం వచ్చినా మొదలుపెట్టిన పనిని వదలకుండా కొనసాగించే స్వభావం మీది. కాని ఒక దశలో ఇది ఇక నాకు సరిపోవటం లేదు అనే భావన లోపలే మొదలవుతుంది. ఇప్పటివరకు మీరు పని కోసం జీవించారు, ఇకపై మీ జీవితం కోసం పని మారే సమయం వస్తుంది. 2026లో ఉద్యోగంలో ఉన్నవారికి కీలక మార్పు కనిపిస్తుంది. ప్రమోషన్ కావచ్చు, బాధ్యత మార్పు కావచ్చు, లేదా పూర్తిగా కొత్త రంగంలోకి అడుగుపెట్టే అవకాశం కావచ్చు. ఈ మార్పు మొదట భయాన్ని కలిగిస్తుంది, ఎందుకంటే పాతదాన్ని వదిలి కొత్తదాన్ని స్వీకరించటం వృషభరాశివారికి సులభం కాదు. కాని ఇదే మార్పు మీ స్థాయిని పెంచే మార్గం. వ్యాపారంలో ఉన్నవారికి ఇప్పటివరకు నష్టంగా అనిపించిన ప్రయత్నమే లాభంగా మారుతుంది. ఒక చిన్న ఆలోచన, ఒక చిన్న మార్పు మీ వ్యాపారాన్ని కొత్త దిశలోకి తీసుకెళ్తుంది. మీ జీవితాన్ని మార్చే అవకాశం పెద్దగా కనిపించదు. అది ఒక మాట కావచ్చు, ఒక పరిచయం కావచ్చు, ఒక ప్రయాణం కావచ్చు, లేదా ఒక అనుకోని ఆహ్వానం కావచ్చు. మొదట ఇది సాధారణ విషయంలా అనిపిస్తుంది,
కానీ మీరు అంగీకరిస్తే మీ జీవితం నెమ్మదిగా మారడం మొదలవుతుంది. ఈ సమయంలో ఒక విషయం గుర్తుంచుకోండి. చిన్నగా ఆలోచించటం మానాలి. ఇప్పటివరకు మీ సామర్థ్యాన్ని మీరు కూడా పూర్తిగా గుర్తించలేదు. ఈ అవకాశం మీ మీద మీకే నమ్మకం పెంచుతుంది. మీరు తీసుకునే ఒక నిర్ణయమే మీ జీవితంలో కీలక మలుపు అవుతుంది. ఇది ఒక్కసారిగా ధనవంతుణ్ణి చేయకపోవచ్చు, కానీ ధనవంతుడయ్యే దారిని మాత్రం స్పష్టంగా చూపిస్తుంది. మీరు భరించిన కష్టం వృధా కాదు. అది మిమ్మల్ని బలంగా, స్థిరంగా, బాధ్యత తీసుకునే స్థాయికి తీసుకొచ్చింది. ఇప్పుడే ఆ శ్రమను మోయగల స్థాయికి మీరు చేరుకున్నారు. అందుకే ఫలితం ఆలస్యంగా వచ్చింది, కానీ పటిష్టంగా వస్తోంది. కానీ 2026వ సంవత్సరంలో ఈ సమాధానం మీకే స్పష్టంగా అర్థమవుతుంది. మీరు భరించిన ప్రతి కష్టం మిమ్మల్ని బలహీనంగా చేయటానికి కాదు, లోతుగా తయారు చేయటానికి. ఎదురైన ప్రతి అవమానం మీకు వినయం నేర్పింది. ప్రతి నష్టం మీకు విలువ అర్థమయ్యేలా చేసింది. ఈ అనుభవాల వల్లే ఇప్పుడు మీరు ఆవేశంతో కాదు, ఆలోచనతో ముందుకు వెళ్తారు. తప్పు నిర్ణయాలు తీసుకునే దశను మీరిప్పటికే దాటారు. ఎవరిలా కాకుండా పరిస్థితిని అర్థం చేసుకుని అడుగు వేస్తారు. బలహీనంగా ఉన్న వ్యక్తికి పెద్ద సంపదను జీవితం ఇవ్వదు. అందుకే ముందుగా మిమ్మల్ని లోపలే తయారు చేసింది. ఈ విషయం అర్థమయ్యే సమయానికి మీలో కోపం ఉండదు, బాధ ఉండదు. ఒక నిశ్శబ్దమైన శాంతి మాత్రమే ఉంటుంది. 2026 సంవత్సరం చివరికి మీ జీవితం ఇప్పటిలా ఉండదు. ఆర్థికంగా మీరు స్థిరపడతారు. డబ్బు వచ్చిపోయే దశ నుంచి వచ్చిన డబ్బు నిలిచే స్థాయికి వస్తారు. మానసికంగా మీరు బలపడతారు. ఇతరుల మాటలు ఇక మీదట మీ మనసును కదిలించలేవు. సామాజికంగా మీ స్థాయి మారుతుంది. మీరు నిశ్శబ్దంగా ఉన్నా మీ ఉనికే గుర్తించబడుతుంది. కుటుంబంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. మీ అభిప్రాయాన్ని నిర్ణయంగా తీసుకునే దశ మొదలవుతుంది. ఈ మార్పులు ఒక్కసారిగా రావు, కాని వెనక్కి మాత్రం వెళ్ళవు. ఇది వృషభరాశి వారికి వచ్చే స్థిర విజయ దశ. లక్ష్మీ అనుగ్రహం అంటే డబ్బు మాత్రమే కాదు, అది శాంతిగా, స్థిరత్వంగా, సంతృప్తిగా జీవితంలోకి వస్తుంది. దాన్ని నిలబెట్టే ఒక్క విషయం వినయం. ఎంత పైకి వెళ్ళినా మీ మూలాలను మర్చిపోవద్దు. ఎవరినీ తక్కువగా చూడకండి. మీరు సాధించినది మీ ఒక్కరి శక్తి కాదు, జీవితం ఇచ్చిన అవకాశం. ఈ దశ నుంచి వృషభరాశివారు భయంతో జీవించరు, ఆత్మవిశ్వాసంతో జీవిస్తారు. ఇదే మీ జీవితంలో వచ్చే చివరి పెద్ద మార్పు. మీరు ఈ మాటలు ఇంతవరకు వింటున్నారంటే మీరు తప్పుదారిలో లేరు. మీ కష్టాలన్నీ వృధా కాలేదు. జీవితం ఆలస్యం చేస్తుంది గాని అన్యాయం మాత్రం చెయ్యదు. ఇక నుంచి భయంతో జీవించకండి, తలవంచి నరవకండి. మీ ప్రణాళికలను మౌనంగా ఉంచండి. మీ విజయం మాటలతో కాదు, ఫలితాలతో కనిపించాలి. ఇప్పుడు చివరిగా ఈ మంత్రాన్ని శ్రద్ధగా వినండి లేదా మనసులో జపించండి. ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మియే నమః. జనవరి 5 తర్వాత నుంచి రోజుకు 21 సార్లు లేదా 108 సార్లు జపించండి. అప్పుడు లక్ష్మీ అనుగ్రహం డబ్బుగా మాత్రమే కాదు, శాంతిగా, స్థిరత్వంగా, సంతృప్తిగా మీ జీవితంలో నిలుస్తుంది. ఈ వీడియోలో చెప్పిన సమాచారం మా వ్యక్తిగత అభిప్రాయం కాదు, మా స్వంతంగా తయారు చేసిన విషయం కూడా కాదు. సాధారణంగా అందరికీ అందుబాటులో ఉన్న జ్యోతిష్య, ఆధ్యాత్మిక సమాచారాన్ని ఆధారంగా తీసుకుని ప్రేక్షకులకు అవగాహన కలిగించడానికి మాత్రమే ఈ వీడియోను రూపొందించాము. ఇందులో చెప్పిన విషయాలు ప్రతి ఒక్కరి జీవితంలో అలాగే జరుగుతాయనే హామీ లేదు. ప్రతి వ్యక్తి జీవితం, పరిస్థితులు, నిర్ణయాలు వేర్వేరు. కాబట్టి ఈ విషయాలను ఒక మార్గదర్శకంగా మాత్రమే తీసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీకు అవసరం అనిపించిన వారితో షేర్ చేసుకోండి. ఇలాంటి జ్యోతిష్య, ఆధ్యాత్మిక, జీవిత మార్గదర్శక వీడియోలు మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను కూడా ఆన్ చేయండి. ఇంకొక ముఖ్యమైన విషయం, మీరు ఏ రాశికి చెందినవారో కింద కామెంట్లో తప్పకుండా రాయండి. మీ రాశికి సంబంధించిన వీడియోలు మీ వరకు ముందుగా తీసుకురావడానికి ప్రయత్నిస్తాం. మళ్ళీ మరో మంచి వీడియోతో కలుద్దాం. ధన్యవాదాలు.